వైఎస్ కుటుంబంలో షర్మిల గారంటే ఒక క్రేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆమె ఏదన్నా ఫంక్షన్ కానీ లేకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆమెకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది అనుకుంటే, ఆమె అసలు సత్తా ఏంటి అనేది ఆమె సొంత ఊర్లోనే ఈ విజువల్ చూసినప్పుడు నాకు అనిపించింది. ఇందుకు కదా కనీసం ప్రత్యర్థి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలని తమకి అనుకూలంగా మాట్లాడిన మాటలను ఎందుకు హైలైట్ చేస్తున్నాయి, మిగతావన్నిటిని ఎందుకు పక్కన పెడుతున్నాయి అనడానికి ఇదొక మంచి ఉదాహరణగా అనిపించింది నాకు. నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. లేకపోతే అన్నగారికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ముందుండే షర్మిల గారు రైతుల సమస్యల గురించి కూడా ప్రశ్నిస్తున్నారంటారు. అందులో భాగంగానే సరే ఆ 2 పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, వాళ్ళకు కావాల్సినట్లుగా ఆమె మాట్లాడిన మాటలనే హైలైట్ చేసి ప్రచురిస్తూ ఉంటాయి. అరటి గెలలకి అంటే అరటి రైతులకు సంబంధించిన సమస్యల మీద ఆమె కడపలో ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం చేపడితే కనీసం చుట్టుపక్కల 25 మంది కూడా లేరు నాకు కనపడి. మరి మీకేమన్నా కనిపిస్తే విజువల్లో చెప్పండి. చేతి వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో కార్యకర్తల్ని సమీకరించినటువంటి షర్మిల గారి పోరాట పటిమని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ఇలాంటి షర్మిలను చూసి ప్రత్యర్థి పార్టీలు దడుచుకోవటం అటుంచి కనీసం కాంగ్రెస్ పార్టీ ఎలా ఇంకా ఈమెను పదవిలో కొనసాగిస్తుంది అని కొంతమంది వేసే ప్రశ్నలకి సరైన అర్థం ఉందేమో అనిపిస్తుంది. లేకపోతే ఆ చుట్టుపక్కల అరటి గెలలు లారీని అరటి గెలల వ్యాన్ని ఆమె డ్రైవ్ చేస్తూ వచ్చింది, బాగుంది, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత చూస్తే అరటి గెలలు నెత్తి మీద పెట్టుకోవాలా, ఊరక చేతులతోనే పైకెత్తాలా, మరీ అంత బరువు అయితే ఎలా మోయాలి అన్నట్లుగా వీళ్ళు సాగించినటువంటి ఆ నిరసన కార్యక్రమం చూస్తే పగలబడి నవ్వాలనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో జాలేస్తూ ఉంటుంది కూడా. ఇది షర్మిల గారికి ఉన్నటువంటి సత్తా, విలువ, నిదర్శనం అని చెప్పుకోవాలి. కొంతమంది కొన్ని ఛానళ్ళు పెట్టారు, న్యూస్ ఛానళ్ళు. ఆ ఛానల్లో పనిచేసి తీవ్రంగా పేరు తెచ్చుకున్నటువంటి, నేను కరెక్ట్ పదమే వాడాను, పేరు తెచ్చుకున్నటువంటి మహామహులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇతర ఛానల్లో చేరిన తర్వాత తమకి ఛానల్ ఇచ్చింది తప్పితే బ్రాండ్ ఇమేజ్ తాము ఛానల్కి ఎంత మాత్రం ప్లస్ కాదు అనుకొని వెంటనే తోక ముడుచుకొని వచ్చిన దారినే పట్టుకొని పోయి ఆ ఛానల్లో తిరిగి సెటిల్ అయ్యారు. ఆ ఛానల్ పేరు టీవీ9. టీవీ9 వారికి బ్రాండ్ ఇమేజే తప్పితే వాళ్ళ వల్ల టీవీ9కి ఒరిగేది 0 అని నిరూపించిన సంవత్సరాలు అవి 2009, 10. చాలామంది చాలా ఛానళ్ళకి వెళ్ళిపోయి తోక ముడుచుకొని వెళ్ళి మళ్ళీ ఆ ఛానల్లో ఆశ్రయం పొందుకుంటూ గడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు నాకు షర్మిల గారి వ్యవహారం చూసినప్పుడు అదే అనిపించింది. మన కొంతమంది మిత్రులు కూడా షర్మిల గారు చేసిన పాదయాత్ర చూస్తే మాకే కళ్ళు ఒత్తుకోవాలనిపించింది. అసలు వాళ్ళు ఎంతగా పోరాడారంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసము పాదయాత్ర అంటే పాదాల మీద చేసిన యాత్ర అంటూ గుర్తు చేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఆమె చెప్పుకున్నారు కదా, జగనన్న విడిచిన బాణాన్ని అని. జగనన్న విడిచిన బాణానికే వాల్యూ ఉంది తప్పితే ఆ బాణం విడిగా ఉన్నప్పుడు వాల్యూ లేదు అని అనడానికి బాధగా ఉన్నా కనపడుతున్న వాస్తవం అది. ఈ రోజున కడప సొంత గడ్డ అని చెప్పుకోవటానికి సిగ్గుచేటులాగా ఈ ప్రజాదరణ ఏమిటి? ఇదే విషయాన్ని కూడా అదే అంధజ్యోతి కూడా వేసుకొని తరించింది. కడపలో రైతులు కడపలో ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అండగా ఉండేవాళ్ళు, అట్లాంటిది వారినే దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని వారి చెల్లెలే నిరూపించింది అంటూ. మరి అంత అండగా ఉన్నటువంటి కడప రైతాంగం కానీ కడప ప్రజానీకం కానీ షర్మిల గారిని చూసి కనీసము పోగయ్యేందుకు కూడా ఎందుకు సాహసించలేదు? సాహసించడం అనే పదం కరెక్ట్ కాదేమో కానీ అసలు ఎందుకు ఉత్సుకత, ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానము ఉన్నదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహము విభజన ద్వారా అనే దాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీని తొంగలో తొక్కిన తర్వాత ఇక ఆ పార్టీకి ఎవరొచ్చి చేరినా కలిసిన ప్రయోజనం 0 అని అనుకున్నారనుకోవాలి. ఆ జనాల్ని చూస్తే, ఆ జనసందోహం చూస్తే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది,
వీళ్ళు ఎందుకు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు అంటే మన దగ్గర సత్తా లేనప్పుడే ఆ పని చేస్తామని. దానికి షర్మిల గారు ఎంత మాత్రం అతీతులు కారు అని ఈ విజువల్ చూసిన తర్వాత అనిపించింది. ఆదుకోవాలి అరిచి రైతులను వెంటనే, ఆదుకోవాలి అరిచి రైతులను వెంటనే, మద్దతు ధరని పెంచాలి అరిచి రైతులకు, మద్దతు ధర కల్పించాలి అరిచి రైతులకు. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ.